ఇప్పుడు 100 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు బాలేదు కాబట్టి వివిధ సందర్భాల్లో అదేవిధంగా సభలలో ప్రభుత్వ కార్యాలయాల్లో అంటే కార్యాలయాల్లో ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాకూడదు అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు మనం ఒక ఎగ్జామినేషన్ రాస్తుంటాం, వాడు క్లాస్ ఫస్ట్ వస్తుందని మనకు తెలుసు. వాడు హాల్ టికెట్ దాచేసో లేదా పెన్ లాక్కునో లేదా వాడికి ఏమో ఏదో కోతి పని చేసో వాడిని ఎగ్జామ్ రాయనివ్వకుండా చేయడం వల్ల నువ్వు సక్సెస్ సాధిస్తానంటే దట్స్ యువర్ చాయిస్. కానీ వాడికన్నా నేను బాగా చదివి వాడికన్నా ఉత్తీర్ణత తెచ్చుకోవాలన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే నువ్వు డ్రైవ్ అవుతుందో అది ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అంటాను నేను. అంటే నీకు ఒక మనిషి బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తే దానికన్నా అప్లిఫ్ట్ అవ్వడానికి నువ్వు ఏం ప్రయత్నించాలి. ఇప్పుడు జర్నలిస్టులు అందరూ ఎవరి పేరు చెప్తాం, ఎడిటర్ రామ్ గారి గురించి చెప్తాం. ఎందుకు చెప్తాం మనం? ఈ హెస్ క్రియేటెడ్ సమ్ బెంచ్ మార్క్. ఓకే, సో అట్లా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకుని ఆదర్శంగా తీసుకుని మనం ముందుకు వెళ్ళడంలో మనం యొక్క పరిపక్వత, మన యొక్క సామర్థ్యం మనం ప్రదర్శించకుండా ఆయనలా నేను అయిపోవాలంటే ఎడిటర్ రామ్ గారి వాళ్ళ నుంచి ఆర్టికల్స్ రాకపోతే చాలు నేను ఆయనకన్నా పెద్ద ఆర్టికల్స్ రాస్తాను అంటే అర్థం ఉందా? అలా ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆద్యంతం ప్రజల దృష్టిలో చెడ్డవాణి చేసే కార్యక్రమం తప్ప వీళ్ళు మంచి చేద్దాం అనే కాన్సెప్ట్ ఎక్కడ కనబడలేదు. ఇప్పుడు దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఇప్పుడు ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చారు. నో కాంట్రడిక్షన్. నువ్వు కంపారిజన్ ఎందుకు చేసుకుంటున్నావు? గతంలో లోకేష్ గారు 13 లక్షల మంది ఉంటే 3 లక్షల మందికి ఇచ్చారని ఎద్దేవా చేసినావు. మరి మీరు చేసిన పని 465 కోట్లు తీసి 15,000 చొప్పున అయితే 2,90,000 మందికి ఇచ్చారు. నేను అంటుంది ఏంటంటే ఇది నువ్వు కంపారిజన్ పాలిటిక్స్లో ఏముంది? సార్ ఆ పథకాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం, ఇంకొక 5,000 ఇస్తాం. ఇది మంచి చేయడం. అప్పుడు లెక్కలు ఎవరు అదే ఉన్న వాళ్ళందరికీ ఇస్తారా? దీనికన్నా ముందు ఎలివేషన్స్ ఏంటి? ఆటో డ్రైవర్లకు ఇస్తాం, క్యాబ్ డ్రైవర్లకు ఇస్తాం, లారీ డ్రైవర్లకు ఇస్తాం, తొక్కిస్తాం, తోటకూర ఇస్తాం. గతంలో చంద్రన్న బీమా పథకం మీరే ఇచ్చారు, అందరికీ ఇన్సూరెన్స్లు ఇచ్చారు. ఎవరిని కాదన్నామా? అది ప్రభుత్వ పథకం. కానీ దాన్ని కంటిన్యూ చేయకుండా మీరు చేసే పనులు ఏమైతే ఉంటాయో వాటి గురించి ఆలోచించారు. అంటే పెద్ద గీత చిన్న గీత కాన్సెప్ట్లో మీరు ఎప్పటికప్పుడు 100 నియోజకవర్గాల్లో లేదా 150 నియోజకవర్గాల్లో లేదా 175 జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు కాబట్టి మేము అక్కడ అన్నీ డ్యామేజ్ చేద్దాం అన్న కాన్సెప్ట్ కాకుండా మీరు ఏం చేస్తారన్నది, ఏం చేయబోతున్నారు అన్నది మీరు చెప్పింది చేసుకుంటూ వెళ్తూ అప్పుడు ప్రజలకు ఛాన్స్ ఇవ్వండి. కంపారిజన్ ఇదే జగన్మోహన్ రెడ్డి చేసాడు కదా, నా మేనిఫెస్టో ఇదే, ఇంతకన్నా నేను ముందుకు వెళ్ళలేను. ఈ మేనిఫెస్టో ప్రకారం ఇంత ముబ్బడి భారం రాష్ట్ర ఖజానా మీద పడుతుంది. వాళ్ళు చెప్తారన్నది మీరు నమ్మితే మీరు మోసపోయినట్టే. అలా మీరు చెప్పే సామర్థ్యం ఎక్కడుంది మీ దగ్గర? అది చేయమంటే అది తప్పన్నీ చేసుకుంటూ ముందుకు పోయి ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఏటీ చేయలేదంటే ఎత్తికెత్తుకున్న భారం మీరు. గతంలో శ్రీలంక అయిపోయింది, జంబాంబ అయిపోయిందని చెప్పింది మీరు. ఇప్పుడు నిన్న ఆ తెలివి తక్కువ పేపర్ రేషన్ తీసుకుంటున్నామని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆ తెలివి తక్కువ పేపర్ రాసిన వార్త చూస్తే నిన్న కడుపు కనం తింటాడు, గడి తింటాడు, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సాధారణంగా చెప్పేది ఏంటి, అమర్త్య సేన్ గారు కానీ లేదా రఘురామ్ రాజన్ గారు కానీ ఇలాంటి గొప్ప వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే కామన్ మ్యాన్ దగ్గర డబ్బులు ఉంటే సైకిల్ రొటేట్ అవుతుంది, ఫైనాన్స్ చక్రం తిరుగుతూ ఉంటుంది. దానివల్ల నీకు కొనుబడి శక్తి పెరిగితేనే ఆదాయ వనరులు ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి, ఉత్పాదకత పెరుగుతుంది. ఇది సింపుల్ లాజిక్ వాడతాం. మీరు గతంలో అమ్మఒడి ఇస్తే నాన్నకు బుడ్డని అవహేళన చేసినప్పుడు ఇవాళ మీరు అమ్మఒడి ఇవ్వగానే కొనుగోలు శక్తి పెరిగిపోయి జీఎస్టీ పెరిగిందంటే బుద్ధి జ్ఞానం ఉందా? ఓ సంవత్సరం పాటు మీరు అమ్మఒడి ఇవ్వలేదు, దానికి తగ్గట్టుగా తల్లికి వందనం. ఓ పక్క మీరు తల్లికి వందనంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పే దగ్గర 5,250 కోట్ల ఎక్స్‌చక్కర్ బడ్జెట్లో మీరు అలొకేట్ చేసింది తక్కువ అమౌంట్ ఉంది. కానీ మీరు ఏ విధంగా పాసిఫై చేస్తారు? 5,000 రూపాయలు ఇచ్చారు ఈడ్చి కొడితే సంవత్సరాల టైంలో రైతులకి. ఇవి మీరు దీంతో జీఎస్టీ పెరిగిపోయిందంటే అరే జీఎస్టీ ఎంత వసూలు అవుతుందని అగ్రిగేట్ ఒక క్వార్టర్కి మైనస్లో ఉన్న జీఎస్టీ మొన్న క్వార్టర్ నుంచి పుంజుకుంది, 2 క్వార్టర్ల నుంచి పుంజుకుందంటే దీనివల్ల కారణం సంక్షేమం ఇచ్చింది. అందువల్ల అంటే ఒక పక్కన సంక్షేమం ఇచ్చింది నువ్వే రైట్ అని చెప్పినప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినవన్నీ కాంట్రడిక్షనే కదా. మీరేం చెప్పారు? శ్రీలంక అయిపోయింది. తలా తోకలేని వార్తలు, తలా తోకలేని రాతలు, తలా తోకలేని ప్రవర్తన నియమాలు ఉన్నాయి ప్రభుత్వాల్లో. ఏమని చెప్పాలి మనం? ఓ పక్క ఇచ్చారని చెప్తున్నారు, ఇచ్చిన దానికి వీళ్ళే ఎద్దేవా చేస్తూ గత ప్రభుత్వం నవాయిలం చేసి మళ్ళీ అదే తప్పు వీళ్ళు చేస్తే ఏం చెప్పాలి మీరు చెప్పండి?